కేంద్ర బడ్జెట్ రానుంది ఫిబ్రవరి 1న. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అలాగే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఈ గణాంకాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చుల్లో విద్య పైన, ఆరోగ్యం పైన, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండు క్రూషియల్ సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు పడిపోతున్నాయి. కేంద్రం అనొచ్చు ఇవి మా జాబితా కాదు అని, కానీ ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలో ఉంది, కేంద్ర బాధ్యత కూడా ఉంటుంది. కేంద్ర బాధ్యత లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారు? కేంద్ర బాధ్యత లేకపోతే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని అన్ని రాష్ట్రాలను ఎందుకు అడిగారు? కానీ బడ్జెట్ ఫిగర్స్ను బిజినెస్ స్టాండర్డ్ పత్రిక విశ్లేషిస్తే బడ్జెట్ పైన మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎడ్యుకేషన్ హెల్త్ స్పెండింగు పడిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు 2019-20 2019-2020లో ఎడ్యుకేషన్ పైన కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎక్స్పెండిచర్లో 3.3% ఖర్చు పెట్టేవాళ్ళు, కానీ అది ఇప్పుడు 2.4-2.5 పడిపోయింది. అలాగే హెల్త్ పైన 2019-20 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము 2.4% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ హెల్త్ కేటాయించారు, హెల్త్ మీద ఖర్చు చేశారు. ఇప్పుడు అది బిలో 2% పడిపోయింది. అంటే చాలా క్లియర్గా ఎడ్యుకేషన్ హెల్త్ పైన కేంద్ర ప్రభుత్వ ప్రియారిటీ పడిపోయింది. మరి దేనికి పెరిగింది అంటే ప్రధానమైంది రెండు రకాల ఐటమ్స్. ఒకటి ఐటమ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెండు ఫుడ్ ఫెర్టిలైజర్ అండ్ ఫ్యూయల్ సబ్సిడీస్, మూడవది లా అండ్ ఆర్డరు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వస్తుంది, అలాగే నేషనల్ బార్డర్ సెక్యూరిటీ. ఈ మూడు రకాలవి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఖర్చులో గణనీయమైన భాగం వీటికి వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర బడ్జెట్లో వడ్డీల చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్కు, అలాగే వివిధ రకాల సబ్సిడీలు, మరీ ముఖ్యంగా ఫుడ్ ఫ్యూయల్ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్కు కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయములో ఖర్చులో 1/3 వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్. మరో 12% నేషనల్ సెక్యూరిటీకి, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే సరిహద్దుల భద్రత, అంతర్గత భద్రత పోతుంది. అందువల్ల క్లియర్గా దెబ్బ ఎక్కడ పడుతుంది అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పైన పడుతుంది. కానీ ఒక దేశం సుభిక్షంగా బలమైన దేశంగా అమృత్ కాల్లో ఎమర్జ్ కావాలంటే ఆ దేశంలో మెరుగైన ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీ తీసుకోండి, అమెరికా లాంటి ప్రైవేటైజ్ ఎకానమీ ఉన్న కంట్రీ కానీ, కెనడా కానీ, యూకే కానీ చాలా అడ్వాన్స్ కంట్రీస్ ఒకప్పుడు అంటే 20th సెంచరీలో ఆ టైంలో సెక్యూరిటీ పైన వీటిపైన ఎక్కువ ఖర్చు చేసేవారు. ఇప్పుడు 21st సెంచరీలో అడ్వాన్స్ ఎకానమీస్ యొక్క లక్షణం మీరు తీసుకుంటే వారి స్పెండింగ్లో అత్యధిక భాగం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పైన ఉంటుంది. అంటే మనము ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎమర్జ్ కావాలి అనుకుంటున్న దేశం అగ్రరాజ్యాల బడ్జెట్ స్పెండింగ్ను చూడాలి. అగ్రరాజ్యాలు ఎవరైనా, అగ్రరాజ్యం కావాలనుకున్న దేశాలు ఏవైనా ఎడ్యుకేషన్ హెల్త్ పైన ఖర్చు పెడతాయి. మీరు ప్రీ లిబరలైజేషన్ చైనా చూసిన ఇది అర్థమవుతుంది. సౌత్ కొరియా, సింగపూర్ ఇలాంటి దేశాల అనుభవాలు చూసినా మనకు అర్థమవుతుంది. మీకు కెనడాలో ఆల్బర్టా స్టేట్ ఉంది, అక్కడ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో మన మినిస్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తెలుగు వారు ఉన్నారు, ప్రసాద్ అని. ఆయన ఒకరోజు చెప్పాడు నాకు, అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ కెనడా, హైడ్రోకార్బన్ బేస్ ఉన్నటువంటి రాష్ట్రం. అంటే మనకు ముడి చమురు, క్రూడ్ ఆయిల్ దొరికేటువంటి ప్రాంత, నేచురల్ గ్యాస్. ఆ ఆల్బర్టా స్టేట్లో 70% బడ్జెట్ ఎడ్యుకేషన్ హెల్త్కే వెళ్తుందని, 70% బడ్జెట్. అందువల్ల ప్రపంచంలో ఒక వరల్డ్ పవర్స్గా ఎమర్జ్ కావాలనుకున్న దేశాలు, ఎమర్జ్ అయిన దేశాలు, బలమైన ఎకానమీస్ ప్రపంచంలో ఎక్కడైనా మీరు తీసుకోండి, ఎడ్యుకేషన్ హెల్త్ పైన అత్యధికంగా ఖర్చు పెడతారు. భారతదేశం అమృత్ కాల్లో ప్రపంచానికే అగ్రరాజ్యం కావాలి, విశ్వ గురువు కావాలి అని ఆశపడుతుంటే, విశ్వగురు కావాలనుకునే దేశంలో ఎడ్యుకేషన్ హెల్త్ పైన ప్రభుత్వ ఖర్చు తగ్గితే ఎలా విశ్వగురు అవుతాం?